దేశం సంక్షోభంలో ఉందా? లాక్డౌన్ రాబోతుందా? మోదీ అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. మనం దేశభక్తిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుసంచలనం రేపుతున్నాయి. ఒక్కసారిగా అందరిలోనూ ఒక్కటే ప్రశ్న, మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా? కోవిడ్ నాటి పని సంస్కృతిని అలవాటు చేసుకోమని ప్రధాని మోదీ ఎందుకు కోరుతున్నారు? విదేశీ ప్రయాణాలు వద్దు, బంగారం కొనకండి, ఇంటి నుండే పని చేయండి. ఈ సూచనల వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి? ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రజలకు కొన్ని వింతైన కఠినమైన సూచనలు చేశారు. వర్క్ ఫ్రం హోమ్, వీలైనంత వరకు ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుండే పనిచేయాలి. నో ఫారెన్ ట్రిప్స్, అనవసరమైన విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఆపేయాలి. నో గోల్డ్, కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సొంత కార్లు వదిలేసి మెట్రో బస్సుల్లోనే ప్రయాణించాలి. ఈ మాటలు వినగానే సామాన్యుడికి లాక్డౌన్ గుర్తుకు రావటం సహజం. కానీ దీని వెనుక ఉన్నది వైరస్ భయం కాదు, ఆర్థిక సునామీ భయం. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతుంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $105కు చేరింది. ఇక్కడే ఉంది అసలు చిక్కు. మన దేశం వాడే పెట్రోల్, డీజిల్లో 80% పైగా విదేశాల నుంచే కొంటున్నాం. దీనికోసం మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్లు భారీగా ఖర్చయిపోతున్నాయి. ఒకవేళ డాలర్ల నిల్వలు తగ్గిపోతే రూపాయి విలువ పడిపోయి శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే చమురు వాడకాన్ని తగ్గించి దేశం నుంచి డాలర్లు బయటికి వెళ్లకుండా చూడటమే మోదీ వ్యూహం. మోదీ ప్రసంగాన్ని విన్న మరుక్షణమే ఇన్వెస్టర్లలో భయం మొదలయ్యింది. సోమవారం మార్కెట్ ఓపెన్ అవ్వగానే సెన్సెక్స్ 1100 పాయింట్లు కుప్పకూలింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. ముఖ్యంగా టైటాన్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీల షేర్లు 9% వరకు పడిపోయాయి. బంగారం కొనద్దు అంటే ఆ కంపెనీల వ్యాపారం దెబ్బతింటుందనే భయమే దీనికి కారణం. అలాగే ప్రయాణాలు తగ్గించుకుంటే విమాన రంగం కూడా నష్టాల్లోకి వెళ్ళింది. ఇది భయం కాదు, ముందు జాగ్రత్త. కాబట్టి మోదీ మాటల వెనుక ఉన్నది లాక్డౌన్ సంకేతం కాదు, ఆర్థిక క్రమశిక్షణకు పిలుపు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్యుడిని, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆయన ఒక ముందస్తు రక్షణ కవచాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మనం విదేశాలకు వెళ్లకుండా భారత్ లోనే తిరిగితే ఆ డబ్బు మన దేశంలోనే ఉంటుంది. మనం బంగారం కొనడం ఆపితే మన డాలర్లు విదేశాలకు వెళ్ళవు. ఇది ఒక రకమైన ఆర్థిక దేశభక్తి. మరి మన దేశ ఆర్థిక వ్యవస్థ కోసం మీ రోజువారీ అలవాట్లను మార్చుకోవడానికి మీరు సిద్ధమేనా?